తిరుపతిలో ఉండి తిరుమలకి వెళ్ళలేదంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇప్పుడు నేను చెప్పే దాని గురించి మీరు నమ్మి తీరాల్సిందే. నేను 5th క్లాస్లో అనుకుంటా లాస్ట్ టైం తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకునింది. మళ్ళీ నాకు 11 years పట్టింది మళ్ళీ తిరుమలకి వచ్చి దర్శనం చేసుకోవడానికి. ఈ గ్యాప్లో కూడా చాలాసార్లు అనుకున్నాను తిరుమలకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలనేసి. కానీ నా బ్యాడ్ లక్ అనుకోలో ఏమనుకోవాలో కానీ అస్సలు కుదరలేదు ఒకసారి కూడా. ఇంక ఇలా వెయిట్ చేస్తుంటే కాదనేసి ఇంకా ఒకరోజు అప్పటికప్పుడు మార్నింగ్ డెసిషన్ తీసుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసి బయలుదేరేసినాము. ఫస్ట్ టైం మేము అసలు టికెట్ కూడా బుక్ చేసుకోకుండా వెళ్తున్నాము. రష్ ఎలా ఉంటుందో ఏమో అనుకొని భయపడితే వెళ్ళాం. కానీ ఎలక్షన్స్ టైం అవ్వడం వల్ల రష్ కూడా అంతగా లేరు కాబట్టి దర్శనం కూడా మాకు కొంచెం అంటే నార్మల్గా కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం ఈజీగానే దర్శనం కూడా అయిపోయింది. అన్నేళ్ళ తర్వాత వెళ్ళా కదా తిరుమలకి, నాకైతే అసలు గుడిలోకి ఎంటర్ అయ్యే వరకే గుర్తుంది. దాని తర్వాత అంతా మొత్తం ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్లు అయిపోయింది నాకైతే. అసలు స్వామివారిని చూడంగా ఆలోచిస్తే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళడానికి ఇన్నేళ్ళు టైం పట్టిందా అని.